ఏపీలో వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో వరద పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పంట నష్టంపై ఎప్పటికప్పుడు అంచనాలు రూపొందించాలని అధికారులకు చెప్పారు సీఎం. ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం, నల్లజర్ల మండలంలో ఎర్రకాలువ ఉధృతిపైన సీఎం ఆరా తీశారు. ఏపీలో వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో వరద పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పంట నష్టంపై ఎప్పటికప్పుడు అంచనాలు రూపొందించాలని అధికారులకు చెప్పారు. ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం, నల్లజర్ల మండలంలో ఎర్రకాలువ ఉధృతిపైన సీఎం ఆరా తీశారు. ఏపీలో వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్. కళ్యాణ్, ఏపీలో వరుసగా భారీ వర్షాలు, వరదలు ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉండడంతో వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో వరద పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళ ఈ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా అంటే హెచ్పిడీలు, సెక్రటరీలు అలాగే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో వరద పరిస్థితి మీద కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆరాధిస్తారు. సో దీంట్లో భాగంగా ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశానికి సంబంధించి ఆయన ఆరాధించారు. దాంతోపాటు ఎర్రకాలువ ఉధృతి, నల్లజర్ల మండలంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, వరద పరిస్థితి ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి ఆరాధించడంతో పాటుగా లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అవసరమైతే వాళ్ళకి అన్ని రకాలుగా సాయం అందించేందుకు స్వయంగా జిల్లా కలెక్టర్లే రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వివిధ బ్యారేజీల్లో కావచ్చు, అలాగే వరద ప్రవాహం ఏ విధంగా ఉంది, కాలువల్లో కూడా వరద ప్రవాహం ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు అధికారుల నుంచి సమాచారం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. 5,000 నుంచి 6,000 క్యూసెక్ల ప్రవాహం ఈ నల్లజర్ల మండలం ఎర్రకాలువ ఉధృతి ఎక్కడే పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. అలాగే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 14 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఉందని, అలాగే ప్రకాశం బ్యారేజ్ వద్ద 1,45,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఉందన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడికి అధికారులు వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో అలా దీంతో పాటుగా వరద ప్రవాహాన్ని ఒకవైపు వరద ప్రవాహంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడంతో పాటుగా మనకవైపు వరద తగ్గిన తర్వాత నీళ్లు మళ్లీ తిరిగి కాలువల్లోకి వెళ్లిపోయిన తర్వాత ఎన్యూమినేషన్, పంట నష్టం ఎంత మేరకు ఉందనే అంశాన్ని కూడా వెంటనే చేపట్టాలన్న ఆదేశాలు కూడా చంద్రబాబు నాయుడు రెవెన్యూ యంత్రాంగానికి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్. థ్యాంక్ యూ పిఎంఆర్.